నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి అమృతం కార్యక్రమంలో ప్రతిరోజులాగానే రెండు చక్కటి సాత్వికమైన వంటకాలతో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? సో అమృతం ప్రోగ్రాంలో ఎప్పుడూ కూడా చక్కటి వంటకాలు, ఆరోగ్యకరమైనవి, మీ అందరికీ బాగా ఉపయోగపడేవి, అంటే అది అల్పాహారంగాను, డిన్నర్ గాను, లంచ్ గాను అన్ని విధాలుగా చేసుకునేటట్టుగానే మీ అందరికీ ప్లాన్ చేసి చూపిస్తూ ఉంటాం మేము. మరి అందులో భాగంగా ఈరోజు కూడా ఒక చక్కటి అల్పాహారం మీ అందరి కోసం రెడీగా ఉంది. దాని పేరేంటో తెలుసా? సామల ఉప్మా. సాధారణంగా ఉప్మా అనగానే మనకి బొంబాయి రవ్వ ఉప్మా అని గుర్తొస్తుంది. కానీ మన అమృతం కార్యక్రమం చూసిన వాళ్ళైతే 100% సామలతో, తర్వాత కుర్రలతో ఇలా బోల్డ్ రకాల ఉప్మాలు నేర్చేసుకునే ఉండుంటారు. మరి మీకు రకరకాల ఉప్మాలు రావు అనుకుంటే గనక తప్పకుండా సామల ఉప్మాను మీరు కూడా నేర్చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సామల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం సామల్ని ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాము. సో మిగతావన్నీ కూడా సాధారణంగా మనము మిక్స్డ్ వెజ్ ఉప్మా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు రకరకాల కూరగాయలు వేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు సామలు ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. అంటే వాళ్ళకి అధికంగా ఫోలేట్ కావాలి కాబట్టి, మంచి ఎనర్జీ కావాలి కాబట్టి సామలు అనేవి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఎక్కువగా తీసుకోవాలి. కానీ కొంతమంది ఏంటి అంటే చిరుధాన్యాలు, ఇటువంటి మిల్లెట్స్, ఇటువంటి మాటలు వినగానే అమ్మో వద్దు ప్రెగ్నెంట్ లేడీస్కి వద్దు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నానుడండి, ఏమీ లేదంతా మిత్ అంటాం కదా, అదనమాట. సో 100% ప్రెగ్నెంట్ లేడీస్ తినాలి. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలాగే అనేక రకాలైన మినరల్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది, మంచి మెగ్నీషియం ఉంటుంది, అధిక రక్తపోటు ఏదైనా ఉంటే అది చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో మనకి ఈరోజు సామలతో పాటు చక్కగా బఠానీలు, క్యాప్సికము, ఇవన్నీ వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా మంచిది. అలాగే డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీకి చాలా మేలు చేస్తుంది అంటే జీర్ణశానికి కూడా చాలా మంచిదని అర్థం. ఎందుకంటే డైజెషన్ కాకపోతే వాళ్ళకి సజెస్ట్ చేయరు కదా ఎవరు కూడా, అందుకనమాట. అలా మనం ఈరోజు సామలతో చక్కగా ఉప్మా తయారు చేసుకోబోతున్నాము. ఇది అల్పాహారంగా డెఫినెట్గా బాగుంటుంది. లేదు అంటే లంచ్ లాగా కూడా తీసుకోవచ్చు, డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడవ్వాలి. మామూలుగా సామలు రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల మనకు క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుందట. అలాగే క్యాన్సర్ కణాలను కూడా తగ్గించేటువంటి ఒక మంచి ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. అందుకే ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ని, ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలను మనం ఎంత ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఓకే, బాండి లైట్గా వేడెక్కిందండి. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం మనకు లైట్గా వేడెక్కిన తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సామలు కూడా మనకు చక్కగా బయట మనకు సూపర్ మార్కెట్స్లో రెడీగా దొరుకుతాయి. సామలు, కుర్రలు, ఇలా మనము ఎన్నో ఎపిసోడ్స్లో బోల్డ్ రకాల ఉప్మాలు పరిచయం చేశాం తెలుసా. ఓహో ఇట్లా కూడా చేసుకోవచ్చా, ఇలా కూడా తినచ్చా, బాగుంటుందా అని చెప్పి. సో ఈరోజు మీ అందరూ సామలు నేర్చుకుంటున్నారు. నూనె కాస్త వేడెక్కిందండి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులో ఇంగువ, ఆ తర్వాత అల్లం తురుము. ఉప్మాలో 100% అల్లం తురుము చాలా చాలా బాగుంటుందండి. మంచి ఘాటు టేస్ట్ తీసుకొస్తుంది కదా, సూపర్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు. ఒక్కసారి లైట్గా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు,
అంటే ఇందులో మనం వేరే కారం అది ఏం వేయట్లేదండి, కేవలం పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తున్నాము. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. అంటే ఉప్మా కదండి, మనం కారం అది వేస్తే బాగోదు, అందుకే మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఇది ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ఇక మెల్లమెల్లిగా మనము కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా మనందరికీ తెలుసు బఠానీలు, పచ్చి బఠానీలు చూడండి, మీకు కావాల్సిన క్వాంటిటీ పరంగా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, అన్నీ కూడా చాలా సన్నగా తరుక్కున్నవే. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు. ఎంత మంచి న్యూట్రిషన్ కనిపిస్తుంది చూడండి ఈ ఉప్మాలో. సామలు ఎంత మంచి మేలు చేస్తాయో, దాంతోపాటు ఇన్ని రకాల వెజిటబుల్స్ వేసినందుకు అసలు ఓవరాల్గా మనకు ఈ ఉప్మా అనేది చాలా మంచి ప్యాక్డ్ సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే ఉప్మాకి సరిపడా ఉప్పుని ఇక్కడే వేసేస్తున్నాను. ఇదొకసారి బాగా మిక్స్ చేసేసుకొని కావాల్సినంత వాటర్ కూడా పోసేసుకుందాం. అంటే వెజిటబుల్స్ మాత్రం ఉడకడానికి సరిపోయే నీళ్లు. సరిపోతుందండి. మరి అఫ్ కోర్స్ పేస్ట్గా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక 60-70% వరకు ఉడికితే సరిపోతుంది. సో మిగతాది మనం మామూలుగా కచ్చపచ్చగా తింటాం కదా, అలా ఉంటే కూడా బాగుంటుంది. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు చక్కగా ఉడికిచ్చేసామంటే అన్నీ బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత కావాల్సినవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. ప్రతిరోజు 1 కప్పు ఉడికించిన శనగలు తీసుకున్నట్టయితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది, రోగనిరోధక శక్తిని బాగా పెంపొందించుతుంది, అలాగే గజ్జి, దురద లాంటి వాటి నుంచి చాలా వరకు ఉపశమనం కూడా కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు దీన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మనము చక్కగా పోపులో కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాము. చాలా సన్నగా తరుక్కొని చక్కగా వేగిపోయింది. ఒక 60% వరకు వేగిందండి, యాక్చువల్గా సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి సామలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఎక్కువగా మనం గట్టిగా కూడా చేయకూడదండి, ఎందుకంటే సామలే మామూలుగా మెత్తగా ఉంటాయి కాబట్టి మళ్ళీ పిసపిసగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఆఫ్ చేసేసాము అన్నప్పుడు మనం నిమ్మరసం చల్లుకోవాలి. ఎంత బాగుంది చూసారా, రంగు చాలా బాగుంది. అంటే మంచి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మనం ఎక్కడ పసుపు వేయలేదు కావాలనే, ఎందుకంటే ఈ రంగుని ఇలాగే ఉంచుదాం అనుకున్నాం కాబట్టి. అలా చక్కగా అన్నీ వేసేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందామండి. చివరిగా అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇదిగోండి నిమ్మరసం, అలా పైన నుంచి చక్కగా నిమ్మరసం కాస్త తీసుకుందాం. ఇటుపక్క చక్కగా మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. చూసారా, ఇలా మన పురివిప్పిన నెమలి సామల ఉప్మా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు చక్కగా ఈ కప్పులోకి తీసుకొని దాన్ని అందులోకి బోలించుకుందాం. చూసారా, ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికమైన సామల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు,
ఉల్లికాడలు అరకప్పు, బీన్స్ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్కలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సామల ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, సరిపడా ఉప్పు, తగినంత నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న సామలు, పచ్చి కొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా నిమ్మరసం వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల ఉప్మా రెడీ. చూసారు కదా టేస్టీ సామల ఉప్మా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. మనం వేస్తే కొన్ని పచ్చిమిరపకాయలే అయినా కూడా కారం చాలా బాగా వచ్చింది. అంటే నీళ్ళలో బాగా ఉడికిచ్చాం కదా, కారం అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిందనమాట. కానీ సాత్వికంగానే ఉంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఏం వేయలేదు, కేవలం పచ్చిమిరపకాయలు మాత్రమే, ఇంకేం ఎక్స్ట్రా పొళ్ళు వేయలేదు కాబట్టి చాలా సాత్వికంగా హాయిగా అనిపిస్తుంది పొట్టకు మాత్రం. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పచ్చి కొబ్బరి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బాదాం తురుము 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి అనేది ముఖ్యమైన ఇంగ్రీడియంట్. పచ్చి కొబ్బరి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా నిత్యం పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా టక్కన నోట్లో వేసుకునేటువంటి ఒక వెరీ వెరీ హెల్దీ ఒక ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. సో చాలా రకాల కూరల్లో వాడుతూ ఉంటాము, పచ్చళ్ళల్లో వాడుతూ ఉంటాము, ఉట్టిగా కూడా తింటూ ఉంటాము ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అయితే పచ్చి కొబ్బరి ఏంటి అంటే మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే పచ్చి కొబ్బరి అనేది చాలా బాగా సహాయపడుతుంది మన ఆరోగ్యానికి. అందుకే చాలా మందికి ఏంటి అంటే హార్ట్ పేషెంట్స్కి కొబ్బరి తినండి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలం చాలా మంది కొబ్బరి నూనెనే ఎక్కువగా వాడుతున్నారు, కుకింగ్ కోకోనట్ ఆయిల్, దాంతోనే వంటలు చేసుకుంటున్నారు. అంటే మోర్ ఇంకా హెల్దీగా ఉండడానికి అనమాట. అందుకే ఏంటి అంటే కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత వైటమిన్ సి అవన్నీ కూడా ఉంటాయి, మంచి మంచి విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే జీర్ణాశయానికి కూడా ఎంత బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా? డైజెషన్ ప్రాసెస్ కూడా ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే మన కొబ్బరి అనేది చాలా మంచి సొల్యూషన్ ఇస్తుంది దానికి. అలాగే ఇందులో మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. బాదాం వాడుతున్నాము, మంచి B12, జీడిపప్పు, మంచి అంటే గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో కొంత గుడ్ ఫ్యాట్ 100% కావాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకు B12, తర్వాత omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట దీంట్లో. అలా మనం ఈరోజు బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. సో పంచదారకు బదులుగా దీంట్లో బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. ఎందుకంటే సాధారణంగా మనం ఎక్కువగా అమృతంలో బెల్లం వాడుతూ ఉంటాము, కానీ దీంట్లో ఏంటంటే బెల్లం వాడితే బాగోదు. అందుకు మనం వైట్ షుగర్కి బదులుగా బ్రౌన్ షుగర్ ఉపయోగిస్తున్నాం. అంతేనండి. ఇంకా ప్రాసెస్ నేను మీకు చేస్తూ చెప్తాను. సాధారణంగా మనము ఈ పచ్చి కొబ్బరి లడ్డు అనేది అందరికీ తెలిసింది ఏంటి అంటే ఒక కొబ్బరి లౌజ్ అంటారు కదా, బాగా పాకం తీస్తారు. అంటే చక్కెర బాగా మరిగించి ఒక తిక్కు పాకం వచ్చిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి వేసి ఇలా కేక్స్ లాగా కట్ చేస్తారు. సో జనరల్గా మనకు తెలిసినటువంటి ప్రాసెస్ అలాంటిదే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే చెప్తాను. ఇలా 1 కప్పు పచ్చి కొబ్బరి, చిన్న కప్పులు 2 తీసుకున్నానండి, ఒక పెద్ద కప్పు నిండా వస్తుందన్నమాట ఇది. ఆ తర్వాత దీంట్లో బాదాం, తీసుకున్నాము. ఆ తర్వాత జీడిపప్పు, ఓకే, బాదాం జీడిపప్పు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం చాలా వెరీ వెరీ లిటిల్ కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకేనా? సో చూసారు కదా ఇందులో ఏమేమి ఉన్నాయో, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం. ఓకే, సో ఇవన్నిటిని కూడా చక్కగా మనం రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత
ఈ పచ్చి కొబ్బరి లడ్డు ఎలా ఉండబోతుందో చెప్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. నేను అసలు వాటర్ అయితే వేయలేదండి అసలు, ఎందుకంటే మనకి కొబ్బరిలోనే కొంచెం నీరు ఉంటుంది కాబట్టి దానికి దీనికి సరిపోతుంది. ఒకవేళ మీకు వేసుకోవాలి అనిపిస్తే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అంటే మనకి జారుగా ఉండకూడదు, అది కాన్సెప్ట్ అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని కాస్త నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే మనకు లడ్డు కాబట్టి 100% స్వీట్స్ ఎప్పుడూ కూడా మనం చక్కగా నెయ్యితోనే చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త నెయ్యి వేసేసాను. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, తురిమిన బాదాము, అలాగే కిస్మిస్ ఈ మూడింటిని కూడా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా జీడిపప్పు, ఆ తర్వాత బాదాం, తురిమిన బాదాం, ఆ తర్వాత కిస్మిస్. ఇది ఒకసారి మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం కదా. ఇందులో నెయ్యి కాస్తుంది కాబట్టి ఇందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుందాం. మనం ముందుగా చక్కగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, బాదాము, జీడిపప్పు మిశ్రమం ఏదైతే ఉందో అది ఈ నేతిలో కాస్త వేయించేసుకుందాం. కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా ఇది ఒక్కసారి వేయించేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపడా పాలు వేసుకుందాం. అంటే ఎంతవరకు వేసుకోవాలి అంటే మరీ జారుగా కాకుండా, అంటే కొంచెం మనకు దగ్గర పడేది వరకు కలుపుకునే విధంగా ఉండేంత పాలన్నమాట. ఇది ఒక్కసారి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇది మనకి 2 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి పచ్చి కొబ్బరి కాబట్టి కొంతమందికి ఏంటంటే పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అంటారు. అది కొంతమందికి నిజమే వస్తుంది, ఎందుకంటే దాని నేచర్ వల్ల అప్పుడప్పుడు గొంతులో అది గరగర అయ్యి కాస్త ఇరిటేషన్ తెప్పించి దానివల్ల కాఫ్ వస్తూ ఉంటుంది. కానీ అలా అని చెప్పి పూర్తిగా ఇది వాడడమే తప్పు, ఇది వాడకూడదు అన్న అపోహ నుంచి మాత్రం డెఫినెట్గా బయటికి రావాలి. ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, 3 సార్లు రాదు. సో అందుకే ఏంటంటే ఏదైనా కూడా మనం అలవాటు చేసేసుకోవాలి. చూసారా చక్కగా దగ్గర పడిపోతుంది. అంటే ఎంత దగ్గర పడాలంటే మనకు లడ్డూలు కట్టుకోవడానికి అణువుగా ఉండాలన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు పంచదార కూడా వేసేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా పంచదార, అంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి, కేవలం ఒక 3 నుంచి 4 లడ్డూల దాకా, అంటే అంతవరకు వచ్చేట్టు తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా పంచదార. సరిపోతుంది. కొంతమంది కోవా కూడా వేస్తారు తెలుసా, చాలా బాగుంటుంది. మంచి చక్కగా ఫ్రెష్ కోవా, అంటే స్వీట్ కోవా అయినా తీసుకోవచ్చు, స్వీట్లెస్ కోవా అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. ఇది బాగా కలపాలండి. ఎంత కలపాలి అంటే ఇది బాగా దగ్గర పడి అది కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవడానికి అణువుగా కలుపుకుంటే సరిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా.
సాధారణంగా పుదీనా ఒక 2-3 రోజుల తర్వాత వడలిపోతూ ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది, తాజాదనం తగ్గిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? పుదీనా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఎండలో ఎండబెట్టాలి. అది కాస్త వడలిన తర్వాత ఒక పొడిగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని భద్రంగా ఒక సీసాలో ఉంచి ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. అప్పుడు ఏ వంటలో కావాల్సింటే ఆ వంటలోకి ఇట్టే వాడుకోవచ్చు తాజాగా. మరి ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా, చక్కగా మనము దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం మనకి చల్లార్ చేసాం కూడా, అంటే ఉండ కట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత యాలకుల పొడి, ఇదన్నీ కూడా చక్కగా మనము మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఉండలు కట్టుకోవడానికి అణువుగా మనము తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని ఈ విధంగా చక్కగా లడ్డు లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా అన్ని లడ్డూలు మనం తయారు చేసేసుకోవాలన్నమాట. ఇది మనకి పిల్లలకు అందరికీ మంచిదండి. కాకపోతే ఇందులో పాలు అది వేస్తాం కాబట్టి ఒక వారం రోజులు అలా నిలువ ఉండాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇందులో తడి ఉంటుంది కాబట్టి ఇది కష్టం. మనకి డ్రై రోస్ట్ చేసేది చేయలేదు కదా, అందుకనమాట. కాకపోతే ఏంటంటే మనకి 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెడితే మనకు తాజాగానే ఉంటుంది. సో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్ని లడ్డూలు మనం చక్కగా తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలు మనం సర్వ్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా టేస్టీగా చాలా సాత్వికంగా మనము పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసేసుకున్నాం. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బాదాం తురుము 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, బాదాం, జీడిపప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, తరిగిన బాదాం, కిస్మిస్లు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్ పేస్ట్ ని కూడా వేసి వేగాక అందులో కొద్దిగా పాలు పోసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త బ్రౌన్ షుగర్ కూడా వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి లడ్డూలాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి లడ్డు రెడీ. చూసారు కదా, పచ్చి కొబ్బరి లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అంటే సాధారణంగా మనకి కొబ్బరి లౌజ్ అంటాం కదా, అది కాస్త క్రంచీగా ఉంటుంది. ఇది చాలా కమ్మగా ఉందన్నమాట. అంటే ఒక స్మూత్నెస్ ఉంది, ఎందుకంటే మనం పాలు అది వేసాం కదా, అలాగే పచ్చి కొబ్బరి కూడా మనము గ్రైండ్ చేసాం కదా. సో దానివల్ల ఏంటి అంటే ఒక చక్కటి స్మూత్నెస్ ఉంది. చాలా కమ్మగా ఉందండి. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటే ఒక 2-3 అయినా హ్యాపీగా తినేస్తారు. తప్పకుండా ఈ పచ్చి కొబ్బరి లడ్డు మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.